ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై ఏపీలో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ బీజేపీ నేతలు ప్రధాని మోడీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి ప్యాకేజీ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఇచ్చింది తీసుకుంటాం, ప్రత్యేక హోదా డిమాండ్ మాత్రం కొనసాగుతుందంటూ మధ్య మార్గంగా చెప్పారు. అయితే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని వ్యతిరేకిస్తూ విపక్షాలు రోడ్డెక్కాయి. జనసేన అధినేత పోరాటానికి సై అంటున్నారు. కేంద్ర ప్యాకేజీని ఆయన పాచిపోయిన లడ్డు అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. కేంద్రం ఇచ్చింది పాచిపోయిన లడ్డూ కంటే ఎక్కువ అని నా అభిప్రాయం. ఎందుకంటే కేంద్రం 2014లో ప్రత్యేక హోదా వస్తుందని చెప్పింది. 2.5 సంవత్సరాలు అధ్యయనం చేసి చివరికి మన చేతిలో పాచిపోయిన లడ్డూలు పెట్టింది. దీనివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. కేంద్రం ఇచ్చింది ఇవాళ వీకెండ్ వాయిస్ లో కేంద్ర ప్యాకేజీని పాచిపోయిన లడ్డు అంటూ పవన్ కామెంట్స్, దానికి బీజేపీ నుంచి వస్తున్న రియాక్షన్స్ తో పాటు ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీ స్పందన కూడా మాకు తెలియజేయాలనుకుంటే మీ పేరు, సెల్ నెంబర్ మాకు వాట్సాప్ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాం. లేదంటే ఈ కార్యక్రమం చూస్తున్న వారు పైన కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేయండి. సో కాకినాడ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు, మనకి వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. సో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారండి? అంటే మొన్న పవన్ కళ్యాణ్ స్పీచ్లో చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ మాకు పాచిపోయిన లడ్డూలు అంటూ చెప్పారు. సో దీన్ని మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అదే పాచిపోయిన లడ్డూలు అంటుందండి. అంటే ప్రత్యేక ప్యాకేజీ అన్నది స్పెషల్ స్టేటస్ కి దీనికి కూడా చాలా వేరియేషన్ ఉంది. స్పెషల్ ప్రత్యేక ప్యాకేజీ అనేది ఒక రాజకీయ నాయకులకి పనిచేస్తుంది. స్పెషల్ స్టేటస్ అంటే కొద్దిగా నిరుద్యోగులకి కొన్ని పరిశ్రమలు వస్తాయి, కొద్దిగా ఉపాధి దొరుకుతుంది అన్న ఇదితో ఉన్నారు. హలో చెప్పండి. ప్రత్యేక ప్యాకేజీ అనే దానికి ఆల్రెడీ 2.5 years అయిపోతుందండి. ఇంకా 2.5 years ఉంది. 1.5 year ఉన్నది. దీనికి చట్టబద్ధత కూడా లేదు. ఈ ప్రత్యేక ప్యాకేజీకి ఎంత టైం పడుతుందని చెప్పలేమండి. స్పెషల్ స్టేటస్ కి ఆల్రెడీ ఒక 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో దాన్ని చేస్తారు, దాని చట్టబద్ధత ఉంటుంది, వాళ్ళు చేస్తారన్నది నమ్మకం లేదు. బీహార్ ఎలక్షన్స్ ముందు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. దానికి కూడా ఇప్పుడు ఇది అవ్వలేదు. సేమ్ అదే పరిస్థితి అండి, ఆంధ్ర పరిస్థితి కూడా. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ రియాక్షన్ తెలియజేసినందుకు. ఇక నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి రవి గారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. రవి గారు. హలో రవి గారు. రవి గారు వినపడుతుందండి? మేడం వినపడుతుందండి. సో చెప్పండి, అంటే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తూనే ఉంటుంటారు. మన పవన్ కళ్యాణ్ స్పీచ్ కానివ్వండి, లేకపోతే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ కానివ్వండి, సో వీటి మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రవి గారు, మీరు టీవీ వింటూ మాట్లాడకండి, ఫోన్ లైన్లో మాట్లాడండి. మేడం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు, బీజేపీ లీడర్స్ ప్రత్యేక హోదాకి కమిట్మెంట్ ఇచ్చిన దానికి సంబంధించి ఇవ్వలేదు అనే ఆవేదనతో చెప్పండి. ఆయన ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఈరోజు బీజేపీ లీడర్స్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదండి. ఎంపీస్ ని ఎవరైతే మీరు పార్లమెంట్ లో ఫైట్ చేయాల్సిన అవసరం ఉందో మీరు వెళ్ళి పార్లమెంట్ లో ఫైట్ చేయండి, మీకు చేత కాకపోతే నాకు చెప్పండి, నేను వచ్చి పోరాటం అంటున్నారు. ప్రత్యేక హోదా కావాలండి, ప్రత్యేక హోదా. చెప్పండి రవి గారు. ఓకే, థ్యాంక్ యూ రవి గారు.
నెక్స్ట్ కాలర్ రాజమండ్రి నుంచి రమణమూర్తి గారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. రమణమూర్తి గారు, హలో. సో చెప్పండి మీ స్పందన ఏంటో. అందరూ కూడా అండి ప్రత్యేక హోదా అంటున్నారు. ఉమ్, అయితే మనం కొన్ని దశాబ్దాలుగా పోలవరం గురించి మనం పోరాటం చేస్తున్నాం. ఉమ్, హలో. చెప్పండి వినపడుతుంది. మన గత కొన్ని దశాబ్దాలుగా పోలవరం గురించి పోరాటాలు చేస్తున్నాం అండి. అవును. ఈవేళ పోలవరానికి 100% నిధులు ఇస్తామంటుంటే ఉమ్, అది పాతిపోయిన లడ్డు అని చెప్పి వద్దని ఇస్తామా మనం? ఓకే. ఏమండి, మనం పాతిపోయిన లడ్డు అని విసిరేయలేం కదా. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి లాంటిది, 5 జిల్లాలకి ఉపయోగపడేది. దాన్ని ఆలోచనారహితంగా పాతిపోయిన లడ్డు అని చెప్పేసి విసిరేస్తామనడం మంచి పద్ధతి కాదు. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనం ఇచ్చింది తీసుకోవాలి. ఈవేళ ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదన్నప్పుడు అది అర్థం చేసుకుని మనకేం కావాలో అడగాలండి. ఉమ్, ఇది వరకు మనం అదే తప్పు చేసాం. సమైక్యాంధ్ర కావాలన్నాం కానీ రాష్ట్రం విడిపోతుంది అన్నప్పుడు మనకేం కావాలో ఆ వేళ అడగలేదు. ఓకే. కాంగ్రెస్ వాళ్ళు మనకి చేసింది ఏంటంటే ఆ వేళ చట్టంలో పెట్టకుండా చాలా ద్రోహం చేశారు. ఈ వేళ ఆ వేళ కాంగ్రెస్ వాళ్ళే ఈ వేళ ప్రత్యేక హోదా కోసం రోడ్లు ఎక్కువ అంటున్నారు. కేవీపీ గారు బిల్లు పెడుతున్నాడు. ఉమ్, ఆ వేళ అధికారంలో ఉన్న మీ పార్టీ మీ ప్రధానమంత్రి చేత మీరు ఎందుకు బిల్లు పెట్టించలేదని చెప్పి ప్రజలు అడిగితే సమాధానం కాంగ్రెస్ నాయకుల దగ్గర లేదు. ఓకే, థ్యాంక్ యూ రమణమూర్తి ఏమండి? గారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. రాజు, హలో. హలో. రాజు గారు, మేడం. సో మీరు చెప్పండి, అంటే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పట్ల మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు కేంద్రం ప్రకటించినటువంటి ప్యాకేజీ మాత్రం నిజంగా బాగుందండి. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు మొత్తము ఆంధ్ర పీపుల్ మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. ఉమ్, ఎందుకంటే ఇంత ముందుకు ఈ నాయకులే తెలంగాణ విభజించినప్పుడు తెలంగాణకు సపోర్ట్ గా మాట్లాడారు, ఆంధ్ర కావాలని కొట్లాడారు. కానీ అప్పుడు ఆంధ్రకి ఏం కావాలో వీళ్ళు సరిగ్గా చెప్పలేరు. ఓకే. కేంద్రం కంపల్సరీ మేము తెలంగాణ ఇస్తున్నామని డిసైడ్ చేసింది. ఉమ్, అప్పుడు డిసైడ్ చేసినప్పుడు ఈ ఆంధ్ర పీపుల్ మీద ఉన్న ప్రేమ ఉంటే ఈ రాజకీయ నాయకులు ఆంధ్రకి ఇది కావాలని కొట్లాడొచ్చినప్పుడు అప్పుడు కొట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం చేస్తున్నారు. ఉమ్, అదేంటంటే వాళ్ళొక సెంటిమెంట్ గా క్రియేట్ చేస్తున్నారు ప్రత్యేక మనకు అది. ఓకే, థ్యాంక్ యూ రాజు గారు. సో ఇదే టాపిక్ పై కళ్యాణ్ వాట్సాప్లో తన మెసేజ్ పంపించారు, తను ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. అప్పుడు బైఫర్కేషన్ చేసేటప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పారండి. ఆ హామీతోనే విడగొట్టారు. అంటే ఇప్పుడు అది ఇవ్వకపోతే బైఫర్కేషన్ యాక్ట్ చెల్లదా? స్పెషల్ స్టేటస్ పొందితే మిగతా రాష్ట్రాలు అబ్జెక్షన్ పెడుతున్నాయి అంటున్నారు. 5 కోట్లు ఏపీ ప్రజల వాయిస్ వాళ్ళకి తెలియట్లేదా? 4 సీఎంలు ఎంపీలు అబ్జెక్షన్ పెడుతున్నారని వాళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు. కానీ స్పెషల్ స్టేటస్కి ఓన్లీ 3,000 కోట్లు 4,000 కోట్లు లబ్ధి ఉంటే మిగతా రాష్ట్రాలు అందరూ ఎందుకు అబ్జెక్షన్ పెడతారు? ఏపీ డెవలప్ అయ్యిందని ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు? దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉండదని నేను భావిస్తున్నానండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది తీసుకొని తర్వాత ఏపీ ప్రజలు ఓటుతో వాళ్ళకి సమాధానం చెప్తారని నేను భావిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం. హైదరాబాద్ నుంచి వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు, చెప్పండి. మీ స్పందన చెప్పండి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ మీద, అలాగే మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ మీద మీ స్పందన ఏంటో ఒకసారి చెప్పండి మాకు. మేడం, ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ ఏం లేదు యాక్చువల్ గా. అంటే ప్రీవియస్ గా చెప్పిందే చెప్పి అంటే ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చాము, లేదంటే రోడ్స్ ఇచ్చాము, ఇవి ఇచ్చాము అనేసి మళ్ళీ ప్యాకేజ్ అంటున్నారు. దాన్ని నా ఒపీనియన్ ప్రకారం అది ప్యాకేజ్ అయితే కాదు. అట్ ద సేమ్ టైం స్పెషల్ స్టేటస్ ఏమీ లేదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఇది ఇవ్వట్లేదు అని అడగకుండా ఇదంటున్నారు అదంటున్నారు అనేసి ఒక ఇండైరెక్ట్ వేలో వెళ్ళేదానికంటే డైరెక్ట్ గా వెళ్ళటం బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. ఇక ప్యాకేజీ వల్ల ఏపీకి ఒక్క పైసా నష్టం లేదని, కేంద్రం 100% న్యాయం చేస్తుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. హోదా గురించి ఎక్కువగా చెప్తూ ప్రజలను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదన్నారు. అప్పుడు మన్మోహన్ ఏ మెడిసిన్ రాసినా ఇప్పుడు మందుల షాపులో ఏది దొరికితే అదే తీసుకోవాలన్నారు సుజనా చౌదరి.
పాతకాలంలోని టెలిగ్రామ్లు, గ్రాహం బెల్ కనిపెట్టిన ఫోన్లే వాడతామని, హోదాయే కావాలని, ప్యాకేజ్ వద్దనటం కరెక్ట్ కాదని సుజనా స్పష్టం చేశారు. ఇప్పుడు 2014 నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేసిన మరుక్షణం నుండి అయిన ఎక్స్పెండిచర్ అంతా కూడా రియంబర్స్ చేస్తూ మొత్తం ప్రాజెక్టు ఎంతైతే అంత ఉందో రెసిడ్యుయల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొత్తం కూడా 100% ఫండ్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ మన్మోహన్ సింగ్ గారు చెప్పిన దాంట్లో వాటి మీదే మనకేంటంటే కంటెన్షియస్ ఇష్యూస్ యాక్ట్లో ఉన్నాయి. ఒకరోజు ముందో వెనకో ఎవరున్నా సరే ప్రభుత్వంలో చేసి తీరాల్సింది, ఎవరు కూడా దాన్ని యాక్ట్ని సవరించలేరు, మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే తప్పితే. కాబట్టి ఎవరు కూడా నో అంటానికి వీల్లేదు. ఇంకా అనేక ప్రాజెక్ట్స్ రావటం మూలాన రిజల్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. అంతేగాని ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటస్ పేరుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే ఇది మిస్లీడ్ చేయడం చాలా తప్పు. యాజ్ ఇట్ ఈజ్గా ఇది చాలా మంచి ప్యాకేజీ. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దూసుకెళ్ళడానికి చాలా వెసులుబాటు కల్పించారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. అందులో ఎటువంటి రకమైన సందేహం లేదు. అండ్ రాజకీయ పార్టీలు కూడా ఈ విధంగా అన్యాయంగా ప్రజల్ని మిస్గైడ్ చేయడం అనేది చాలా తప్పు. నెక్స్ట్ వైజాగ్ నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు, తనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, హలో మేడం. సో కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మొన్న పవన్ కళ్యాణ్ స్పీచ్లో విన్నాము, పాచిపోయిన లడ్డూలు మాకు ఏమాత్రమో అవి యూజ్ అవ్వవు అని చెప్పారు. సో మీరేం చెప్తారు దాని గురించి? హలో శ్రీనివాస్ గారు, హలో శ్రీనివాస్ గారు. ఓకే, సో కాల్ కట్ అయిపోయిందండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. శేషగిరిరావు గారు తిరుపతి నుంచి లైన్లో ఉన్నారు. శేషగిరిరావు గారు, హలో శేషగిరిరావు గారు, వినపడుతుందండి? ఓకే, కాల్ కట్ అయిపోయింది. ఇక ఒకసారి మొన్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన స్పీచ్ గురించి కానివ్వండి, అలాగే కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ గురించి కానీ విషయానికి వస్తే విభజన చట్టంలో లొసుగులు ఉన్నాయంటున్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి న్యాయం చేస్తామన్నారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చలేదన్నారు వెంకయ్య. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసిందని, ఆంధ్రప్రదేశ్పై ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన తెలిపారు. ఇక పోలవరానికి అయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుందన్నారు. మేము ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు స్వయంగా శ్రద్ధ తీసుకొని, ప్రధానమంత్రి, నేను, ఆర్థిక మంత్రి అందరం మాట్లాడుకొని ప్రధానమంత్రి గారు దీన్ని నీతి ఆయోగ్కి నివేదించాడు. నీతి ఆయోగ్ చర్చ జరిపినాం. నేను 3 సార్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ 35 మంది కేంద్ర మంత్రులను సమావేశపరిచేది ప్రధానమంత్రి. నా మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో నేను చేస్తుంటే వాటిని అనుమతించారు. 35 మంది మంత్రులను పిలిచి చట్టాన్నంతా చదివి. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి జోగేష్ గారు లైన్లో ఉన్నారు, తనతో మాట్లాడదాం. జోగేష్ గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మీ స్పందన చెప్పండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్యాకేజ్ ప్రకటించింది కదా మేడం, అందులో అసలు ప్యాకేజ్ అని పేరే తప్ప తక్కినవన్నీ పాతేయాలి మేడం. ఇప్పుడు మొత్తం ఏపీ రీఆర్గనైజ్ యాక్ట్ లో ఉన్నవన్నీ ఇది చేస్తుండ్రు. ఓకే, దానికి ప్యాకేజ్ అని కొత్తగా పేరు పెట్టారు అంతే మేడం. అందులో కొత్తగా అంటే ఏది లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జోగేష్ గారు. చెప్పండి. అది ఇప్పుడు బీజేపీ నాయకులు ఇప్పుడు ప్రెస్ లో చెప్తున్నారు కదా మేడం, ఏదైనా మీకు ఏదైనా ఇవి ఉంటే మాకు సూచన చేయండి అని. వాళ్ళ ఫోన్ నెంబర్ వాట్సాప్ లో ఏదో ఒక వెబ్సైట్ లో పెట్టమని మేడం. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ జోగేష్ గారు. నెక్స్ట్ ప్రకాశం జిల్లా నుంచి కృష్ణమూర్తి గారు లైన్లో ఉన్నారు, తనతో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు, నమస్తే అండి. చెప్పండి మీ అభిప్రాయం ఏంటి ఒకసారి. ఇప్పుడు సుజనా చౌదరి గారు రోజు ఊపిరాడన మాట్లాడుతున్నారు. మరి ఆయన బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టి వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తుల చేత అక్కడ చేస్తున్నారు, అది కరెక్టేనండి? ఇప్పుడు ముఖ్యమైన వ్యక్తి అశోక్ గజపతిరావు ఉంటాడు, ఆయన చేత చెప్పచ్చు కదా. ఓకే, ఇప్పుడు నడుస్తున్న విధానమే కరెక్ట్ కాదండి, అది నేను చెప్పేది. ఎట్టి పరిస్థితుల్లో ప్యాకేజ్ అనేది కరెక్ట్ కాదు. మనకి ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ కావాలా. రైట్, అదండి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. నెక్స్ట్ కాలర్ మాచర్ల నుంచి బుచ్చిబాబు గారు ఉన్నారు. బుచ్చిబాబు గారు,
మేడం, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అభిప్రాయం కాదండి, అసలు మామూలుగా ఈ ప్రత్యేక హోదా అనేది చట్టంలో పెట్టలేదు అని చెప్తున్నారు. అది పక్కన పెట్టండి అసలు ఫస్ట్. మరి చట్టం పెట్టిన ఈ రైల్వే జోను, కడప స్టీల్ ప్లాంట్ ఇవన్నీ ఏమైనాయండి? వాటికి ఒడిస్సా ఇవన్నీ ఒప్పుకోవట్లేదంటే మన ఇన్కమ్ చేసిపోయి వాళ్ళకి ఇప్పుడు దాకా పెడతా, ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే మరి చట్టంలో పెట్టిన వాటికేమో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటున్నారు, పెట్టని ఏమో చట్టంలో పెట్టలేదు అంటున్నారు. మరి వీళ్ళు చేసేది ఏముంది అసలు మనకి? అంతే కదండి. నువ్వు చట్టంలో పెట్టి మొత్తం చేసేసి అది చట్టంలో పెట్టలేదంటే బాగుండు, అది అందరూ అప్రిషియేట్ చేస్తారు. పెట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటున్నావు, పెట్టనేమో చట్టంలో పెట్టలేదు అంటున్నావు, ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఇంకోటి, ఈ ప్రత్యేక హోదాకి 14 కమిషన్ అడ్డుపడుతుంది అంటున్నారు. అసలు 14 కమిషన్ వచ్చింది మనకి ఎప్పుడో ఈ మన రీఆర్గనైజేషన్ అయిన తర్వాత. వాళ్ళు నిజంగానే ఇవ్వాలనుకుంటే అప్పుడు వీళ్ళకి హామీ ఇచ్చినప్పుడు 14 కమిషన్ లేదు, అందుకని వీళ్ళకి ఇస్తున్నాం, ఇప్పటి నుంచి ఎవరికి హామీ ఇవ్వము ఎవరికి ఇవ్వము అని చెప్తే అయిపోయింది కదా. వాళ్ళకి నిజంగానే ఇంట్రెస్ట్ ఉంది ఇవ్వాలని ఉంటే. అన్ని బుద్ధి లేని మాటలు. ఓకే, థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు. నెక్స్ట్ కాలర్ మదనపల్లి నుంచి మక్బూల్ గారు ఉన్నారు. మక్బూల్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇది స్పెషల్ స్టేటస్ మనకి ఇవ్వడానికి పక్క రాష్ట్రాలు ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్తున్నారు కదా. హలో, చెప్పండి. స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి పక్క రాష్ట్రాలు ఇబ్బంది పెడుతున్నాం, అందుకని ప్యాకేజ్ ఇచ్చాము అంటున్నారు కదా వీళ్ళు. కానీ పక్క రాష్ట్రాలకు అడిగే మా రాష్ట్రాన్ని విడగొట్టారండి వాళ్ళు. ఓకే, కాబట్టి స్పెషల్ స్టేటస్ అనేది ఈ రోజు యువతకు అవసరం అండి. మనకు ఉండడానికి రాజధాని లేదు, చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు. ప్రజలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉందిరా అంటే, ఇంటికి పోతే అమ్మ ఇంటికి రావద్దు అంటుంది, వీధిలో పోతే స్నేహితులు మాట్లాడుకో అంటారు. అలాంటి పరిస్థితి ఏర్పడిందండి. కాబట్టి ఈ రాజకీయ నాయకులు అందరూ కలిసి ఏకతాటిగా మన కోసం స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా తీసుకురావాలి. తర్వాత వచ్చేసి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రాష్ట్రం విడగొట్టేటప్పుడు ఏ విధమైన వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలి. అంతేగాని ప్యాకేజీలు ఇవి అంటున్నారు, ఆ ప్యాకేజీలంతా అది రాష్ట్రానికి సరిపోతాయో సరిపోవో ఇప్పుడే చెప్పేదని కుదరదండి. కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసము మన రాజకీయ నాయకులు ఢిల్లీలో గట్టిగా పోరాడి స్పెషల్ స్టేటస్ అనేది ఖచ్చితంగా తీసుకురావాలండి. ఈ రోజు ప్రతి ఒక్క యువత మనోభావం అదేనండి, మనసులో మాట అండి. ఓకే మేడం, రైట్, థ్యాంక్ యూ మక్బూల్ గారు. నెక్స్ట్ గన్నవరం నుంచి వేణుగోపాల్ గారు లైన్ లో ఉన్నారు. వేణుగోపాల్ గారు. నమస్తే మేడం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నా మొదటి ఇది 100% ప్యాకేజీ స్టేట్లో హోదా కావాలండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఈ బీజేపీ తెలుగుదేశం గవర్నమెంట్లు 100% మాట తప్పారండి వాళ్ళు. ఓకే. ఈ వెంకయ్య నాయుడు గారు ఆయన పొద్దున చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అవన్నీ ఆల్రెడీ విభజన చట్టంలో ఉన్నాయే, వీళ్ళు మళ్ళీ ప్యాకేజీ రూపంలో మనకి ఇస్తున్నారండి. ఇంకొకటి ఏంటంటే, వెంకయ్య నాయుడు గారు మరి నేను ఎంతో తప్ప మరి ఏమో తెలియదు కానీ, ఆయన విభజన చట్టం చేసేటప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులతో ఈ చట్టం గురించి దీంట్లో ఏమేమి పెట్టాలనే దాని గురించి ఆయన కూడా పాత్ర ఉంది దాంట్లో. ఈయన మాట్లాడారు అప్పుడు. దాన్ని చెప్పకుండా ఎంతసేపు ఇవాళ వచ్చి పాడిందే పాచిపాళ్ళ దాసరి అన్నట్టు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు దీన్ని చట్టంలో పెట్టలేదు, అందుకనే మేము అమలు చేయలేకపోతున్నాం అంటాం అనేది ఒక పెద్ద మోసం అండి. ఇంకొకటి, ఇవాళ ఈ ప్యాకేజీ తయారు చేయడం, దానికి సుజనా చౌదరి గారు ఆయన కొన్ని 100 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి అంత పేరు గడించిన ఆయన, ఈ వెంకయ్య నాయుడు గారు, సీఎం రమేష్ గారు, వీళ్ళ అండి మన ఆంధ్రప్రదేశ్ కి ప్యాకేజీ తయారు చేసేది. ఏమండి, అసలు ఎంతకన్నా దారుణం ఇంకోటి ఏమైనా ఉంటుందండి?
అది 100% బీజేపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ని మోసం చేసింది. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశారండి, అది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ మేడం. కేవీ రావు గారు లైన్లో ఉన్నారు ఏలూరు నుంచి. రావు గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి మీ అమ్మ, అభిప్రాయం. ప్రత్యేక హోదాకి ప్యాకేజీకి చాలా తేడా ఉందమ్మా. అసలు ఆ మీనింగ్ తెలుసో తెలియదో నాకు అర్థం అవట్లేదు చాలా మందికి. ప్రత్యేక హోదా అంటే ఎవరైతే ఇండస్ట్రీస్ పెడతారో పరిశ్రమలు వాళ్ళకి డైరెక్ట్ గా కన్సెషన్ చూసి కన్సెషన్స్ వస్తాయమ్మా. ఓకే, పరిశ్రమ అది ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి వస్తాయి. ఈ ప్యాకేజీ అంటే గవర్నమెంట్ కి వెళ్తుందమ్మా. అది గవర్నమెంట్ అకౌంట్ లోకి వెళ్తుంది. గవర్నమెంట్ ఎలా చెల్లిస్తుంది? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది అంటే విదేశీ సంస్థలు వస్తే మేము వాటిని ఎలా చేస్తాం వాటికి ఇస్తా ఉంటుంది. ముందు వస్తే అనౌన్స్ ఇది రాకుండా అమౌంట్ రాకోకుండా ఇన్సెంటివ్స్ లేకుండా ముందుకు ఎవరు పెట్టుబడి పెడతారు? ఇప్పుడు మనకు 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంతవరకు రెవెన్యూ లోటు పూర్తలేదు, చట్టంలో ఉన్న హామీలు ఏవి నెరవేర్చలేదు. మళ్ళీ ఇప్పుడేమో కొత్త మెలికి పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి ప్రభుత్వాలు. న్యాయం కాదు, అధర్మం కాదు. అందువల్ల ప్రత్యేక హోదాకు మించినటువంటిది ఏది మనకి పనికిరాదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదమ్మా. అది రైట్. థ్యాంక్ యూ రావు గారు. ఇక నెక్స్ట్ మచిలీపట్నం నుంచి సత్యనారాయణ గారు తన అభిప్రాయాన్ని మనకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి వాట్సాప్లో తన మెసేజ్ని పంపించారు, ఒకసారి చూద్దాం. ప్రత్యేక హోదా నిజంగా సంజీవినే. ప్రత్యేక హోదాకి ఏవీ సాటి రావు. ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన ప్యాకేజీలో చాలా వరకు విభజన హామీలలో భాగంగా ఇవ్వవలసినవే. వీళ్ళేదో మేమే ఇచ్చినట్టు పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రధానిగా మన్మోహన్ విభజన చట్టంలో చాలా వరకు చెప్పినవే వీళ్ళు ప్యాకేజీ రూపంలో ఇస్తున్నారు. ప్రత్యేక హోదా కూడా ఉంటే ఎన్నో ఉపయోగాలు, యువత భవిష్యత్తు భరోసా. ఓకే, నెక్స్ట్ తిరుపతి నుంచి శివశంకర్ గారు లైన్లో ఉన్నారు, తనతో మాట్లాడదాం. శివశంకర్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ గా మారింది అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. ఇది సెంటిమెంట్ కాదండి, ఇది మన హక్కు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది హక్కు. భారత రాజ్యాంగం ప్రకారము పార్లమెంట్ లో ప్రధాని మోడీ గారు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ గారు, మధ్యలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు పోరాడి సాధించినటువంటి ఈ హక్కుని ఇదే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ తుంగలో తొక్కడానికి సెంటిమెంట్ అని అదే అని చెప్తున్నారు. ఇది కాదండి. ఇంకొకటి, ఈ రోజు మన వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్ చూసారండి, ఫాలో అయ్యాను మన టీవీ ద్వారా. ఆయన అంటున్నారు, ఏమంటున్నారంటే మీకు ఇది ఇచ్చాను, ఐఐటి ఇచ్చాను, ఇన్స్టిట్యూట్ ఇచ్చాను, ఐఎస్ఆర్ ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, వాగ్దాటుగా ఇచ్చేసి ఇది వద్దా మీకు అందరికి అంటారు. ఎవరి సొప్పండి ఇది? ఏం చంద్రబాబు వాళ్ళ నాన్న దగ్గర నుంచి తెస్తున్నారా, వెంకయ్యనాయుడు గారు తెస్తున్నారా? మనకు రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టినటువంటి, యాక్ట్ లో పెట్టినటువంటి ప్రతి ఒక్కటి వస్తున్నాయి. ఏం స్టీల్ ప్లాంట్ ఎక్కడ పోయిందంటే చట్టంలో పెట్టినవి, చట్టంలో పెట్టి మనకి రావాలి, కడప జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో రావాలి అనేసి ఆ రోజు పెట్టారు. రైల్వే చోటు రావాలని పెట్టారు. ఏం వీళ్ళు ఏమన్నా డ్రామాలు ఆడుతున్నారండి? అక్కడ సైడ్ ఈ తెలుగుదేశం పార్టీ అంటుందండి, ఇక్కడ కూర్చొని సుజనా చౌదరి గారు స్వయాన ప్రెస్ మీట్ లో పక్కన అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు పక్కన కూర్చొని ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. స్పెషల్ ప్యాకేజ్ కూడా. ఇది స్పెషల్ ప్యాకేజ్ అండి, ఇది ప్రత్యేక ప్యాకేజ్ కాదు. ఏంటండి ఇప్పుడు మనకి మన హక్కులండి. ఇది అంత ఆశామాచి కాదు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో అటువంటి పత్తిలో పారిశ్రామికంగా మొత్తం భారతదేశంలో ఎక్కువ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అక్కడ లొకేట్ అయింది. కారణము అంటే కేవలం ప్రత్యేక హోదా వల్ల అప్పట్లో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఇక్కడ అక్కడికి వెళ్ళి పెట్టుకున్నారు. ఎందుకంటే పారిశ్రామికంగా ఇన్సెంటివ్లు అయితే ఏమి మిగతా అన్ని వస్తాయనేసి. అదే విధంగా ఇప్పుడు మనము ప్రత్యేక ప్రోత్సాహాలు కల్పించేస్తే ఈ ప్రత్యేక హోదా వల్ల మనకి ఉద్యోగాలు, ఎటు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదండి. ఆ రోజు మేమంతా విద్యార్థులం, మేమంతా ఓట్లు వేసాం. మన పవన్ కళ్యాణ్ గారి మాట వినేసి, వెంకయ్య నాయుడు గారి మాట, మోడీ గారి మాట, చంద్రబాబు గారికి ఓట్లు వేసాము. ఏ విధంగా వేసాము? ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం ఇస్తాము, ప్రత్యేక హోదా వస్తుంది, లేకుంటే 2000 ఇస్తామని. వృత్తి రాలేదు, అది రాలేదు, ఏమి రాలేదు. ఖచ్చితంగా అండి ఇప్పుడు హక్కు కోసం పోరాడతాం, ప్రాణ త్యాగానికైనా సిద్ధము. ప్రత్యేక హోదా మా హక్కు, ఇది మా నినాదము. వచ్చేంత వరకు పోరాడతాం. థ్యాంక్ యూ శివశంకర్ గారు. నెక్స్ట్ సాంబిరెడ్డి గారు గుంటూరు నుంచి లైన్ లో ఉన్నారు. సాంబిరెడ్డి గారు మేడం చెప్పండి, మీ అభిప్రాయం ఏంటో. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని ముందు వెంకయ్య నాయుడు గారే గట్టిగా అక్కడ ఇది చేశాడు పార్లమెంట్ ముందు, కాంగ్రెస్ వాళ్ళని నిలదీశాడు. మరి ఇదే రోజు అందరు ఓట్లేసి గెలిపించారు, బీజేపీ అధికారంలోకి వచ్చింది. అదేమంటే కాంగ్రెస్ వాళ్ళు చట్టం చేయలేదు అంటున్నారు.
మరి ఇప్పుడు చట్టం చేయొచ్చు కదా పార్లమెంట్ లో. ఇప్పుడు ఎంపీలందరూ ఓటింగ్ తీసుకుని దాని మీద అభిప్రాయం తీసుకుని అఖిలపక్ష సమావేశం జరిపి అటు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ పార్లమెంట్ మెంబర్స్ మొత్తం దాని మీద ఒక చట్టం చేయొచ్చు కదా వాళ్ళు, సవరణ చేసి. ఎందుకు లేదు వాళ్ళు? అదేమంటే దాంట్లో ఏం లేదు, ప్రత్యేక హోదా ఏం కాదు, అదేదో ఈజీగా మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు గట్టిగా 15 ఏళ్ళు కావాలంది వెంకయ్య నాయుడు గారు. ఈ రోజు దానివల్ల ఏం ఉపయోగం లేదు, దానికన్నా మంచి ప్యాకేజ్ ఇస్తాం అని అంటారు. ఇదే రకంగా ఎలక్షన్ల అప్పుడు బీహార్ లో 1,60,000 కోట్లు ఇస్తామని ప్రకటన చేశారు. తీరా అక్కడ ఓటింగ్ లేకపోయేటప్పటికి అక్కడ అది అసలు ఇచ్చినట్టే లేదు. ఇలా ఎందుకు అక్కడ లేనిది ఇక్కడ ప్యాకేజ్ ఇస్తాం, ఇది కూడా దీనికి కూడా చట్ట రూపాన ఏదీ లేదు. నోటి మాట ద్వారా అర్ధరాత్రి ప్రకటించారు వాళ్ళు. దానివల్ల జనాల చెవులో పువ్వు పెడుతున్నాయి కానీ ఒరిగింది ఏమీ లేదు ఏపీకి. రైట్ రైట్, థ్యాంక్ యూ సామిరెడ్డి గారు. నెక్స్ట్ కాలర్ మంగళగిరి నుంచి సురేష్ గారు లైన్లో ఉన్నారు. సురేష్ గారు నమస్కారం అమ్మా. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఇందాక చౌదరి గారు అరే ఇప్పుడు ప్యాకేజ్ తోటి సరిపెట్టుకోమని అంటున్నారు కదా, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి దాని గురించి ఏముంది, అది ఇలాగా అలాగా అంటున్నారు కదా. మరి అంత ప్రత్యేక హోదా అనేది ఉపయోగపడలేనప్పుడు మరి ఆ ప్రత్యేక హోదానే ఇవ్వచ్చు కదమ్మా. ఇప్పుడు పబ్లిక్ అంతా రెచ్చగొట్టడం, ఉన్న పరిస్థితులు అంతా ఏం బాగలేదు కదా. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు డివైడ్ అయ్యి ప్రజలంతా చాలా అల్లకూలంగా చాలా ప్రాబ్లాలు ఉన్నారు కదా. ఇలాంటి టైంలో ప్రతి రాజకీయ నాయకుడు కూడా, ప్రతి పొలిటికల్ కూడా, ప్రతి ఒక్కరిని కూడా ప్రజల్ని రెచ్చగొట్టకుండా ఉన్న దాంతో సర్దిద్దుకొని పోయి మనిషి ఇప్పుడు గట్టి మీద పడేటట్టున్నారు కదా. ప్రతి దాంట్లో లోతులో ఉన్నది కదా, అన్ని విషయాలు లోతులో ఉంది కదా. ఈ ప్రత్యేక హోదా అని చెప్పి ప్రతి పొలిటికల్ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇదే పెద్ద సమస్యగా భావించి ఇదే పెద్ద ప్రాబ్లం అని క్రియేట్ చేసి ప్రజలంతా రెచ్చగొట్టి పనులు ఆఫ్ చేసుకోవడం. వేరే రాష్ట్రం పోయి మనము ధర్నా చేస్తే వేరే రాష్ట్రానికి నష్టం వస్తుంది, కానీ మన రాష్ట్రానికి మనమే ధర్నా చేసుకుని ఉంటే మనమే నష్టపోతాం కదమ్మా. మెయిన్ ఏంటంటే ధర్నాలు చేయడం, ప్రజలను రెచ్చగొట్టడం. ఆడికే తెలంగాణ ఆంధ్ర రెండు డిబేట్ కాకముందే డిబేట్ కావాలని చాలా వరకు రాష్ట్రం అంతా చాలా నష్టాలు చాలా వరకు అయిపోయింది. మరి అది కోలుకోవడమే గొప్ప విషయంగా ఇప్పుడు రాజధాని కావాలి, చాలా పనులు ఉన్నాయి, ప్రజలు కూడా చాలా చాలా అవస్థలు ఉన్నాయి, చాలా నష్టాలు ఉన్నారు. మొన్నటే వర్షాలు వచ్చి చాలా నష్టాలు పోయారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఇదే పెద్ద సమస్యగా భావిస్తే రేపు భవిష్యత్తు ఎలాగ ముందుకెళ్తుందమ్మా. కాబట్టి ఏంటంటే ఉన్న ప్యాకేజ్ తోటి సర్దిద్దుకొని, రాజకీయంలో అందరూ ఉన్నారు, అందరు అనవస్తులే, ఏదో ఒకటి సర్దిద్దుకొని పోయి మనం మెట్టెక్కి గట్టి మీద పడేటట్టు ఉండాలి. ప్రతి ఒక్కటి నిష్ఠురంగా భావించి ప్రజలంతా పనులు పోగొట్టుకొని నష్టాలు పడి మన రాష్ట్రమే మనకు నష్టపడేటట్టు ఉండకూడదమ్మా. అది నా అభిప్రాయం. ఓకే రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. నెక్స్ట్ కాలర్ మచిలీపట్నం నుంచి సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏం లేదు, ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ రోజు కూర్చొని ఇదే మంచిది మీకు అని చెప్పి ప్రత్యేక హోదా ప్లస్ ప్యాకేజీ ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు కదా. ఈ రోజు స్పెషల్ గా వాళ్ళు ఇస్తున్న ప్యాకేజీ అనేది ఏంటో మాకు ఎవరికి అర్థం కావట్లేదమ్మా ప్రజలకి. ఇప్పుడు అసలు ప్యాకేజీ వాళ్ళు విభజన చట్టంలో ఏమి ఇచ్చారు, ఇవాళ వీళ్ళు మనకి ఏమి ఇచ్చారు, ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారే కానీ విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా నెరవేర్చకుండా మేమేదో ఇచ్చేస్తున్నాము, మీరేదో బాగుపడిపోతారు, అంతకంటే ఎక్కువ ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. మరి ఆ రోజు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఇవాళ రోజున ఈ రకంగా మాట్లాడుతున్నారు ఈ నాయకులంతా కూడా. ప్రజల గురించి, వాళ్ళ బాగోగుల గురించి కానీ ఏం పట్టవా వీళ్ళకి? అదే మా ప్రజల ఆవేదన. ఇప్పుడు ఇవాళ మా ఇంటి పక్కన కుర్రాడే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు, ఉద్యోగం కోసం ఇక్కడ లేక సంవత్సరం మిట్టి ఎత్తుకుంటా హైదరాబాద్ లో ఈ రోజున క్యాటరింగ్ సర్వీస్ బాయ్ గా చేసుకుంటా కోర్సులు చేసుకుంటున్నాడు అమ్మా. అటువంటి పరిస్థితి మనకు అవసరమా? ఈ రాయితీలు వస్తాయంటున్నారు, ఈ కంపెనీలు వస్తాయన్నారు, ఇవన్నారు. వైజాగ్ లో మీటింగ్ పెట్టి ఎంప్లాయీ ఈ పారిశ్రామికవేత్తలందరినీ పిలిచి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు చేస్తున్నాయన్నారు. సింగపూర్లో ఇన్ని లక్షల కోట్ల పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. ఒక్క పరిశ్రమ అయినా సరే వచ్చి స్టార్ట్ అయ్యింది ఉందమ్మా. ఎవరికాళ్ళు వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం, వీళ్ళని వాళ్ళని తిట్టుకోవడమే కానీ ఒక్కసారి తెలంగాణ చంద్రశేఖరరావుని చూసైనా సరే అది ఉత్సాహ తాగైనా సరే బుద్ధి చెప్పండి అమ్మ వీళ్ళని. ఓకే
రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. నెక్స్ట్ కాలర్ అనకాపల్లి నుంచి శోభన్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. హలో. హలో మేడం. శోభన్ కుమార్ గారు మేడం, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు లడ్డూలు అన్నది ప్యాకేజ్ కాదండి. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు అన్నది ఒక లడ్డు ప్యాకేజ్ లాంటి ఇద్దరు కూడా. హోదా 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 అని ఇప్పుడు దాకా చూపించి ఇప్పుడు హోదా దాని వల్ల ఉపయోగం లేదు, ఇప్పుడు ప్యాకేజీ ముఖ్యం అని అంటే జనాలు ఎలా కనిపిస్తున్నారండి వాళ్ళిద్దరికీ? ఒక ఎరువల్లా కనిపిస్తున్నారా, లేదంటే ఒక అమ్మాయికుల్లా కనిపిస్తున్నారా? అది వాళ్ళిద్దరూ తెలుసుకోవాలండి, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారును. అంతేనండి నేను చెప్పదలుచుకున్నది. దయచేసి ఈ హోదా గురించి కొంచెం అనౌన్స్మెంట్ చేయండి మేడం. రైట్ రైట్, థ్యాంక్ యూ శోభన్ కుమార్ గారు. నెక్స్ట్ కడప నుంచి వీరయ్య గారు లైన్లో ఉన్నారు. వీరయ్య గారు హలో, చెప్పండి, మీరేమనుకుంటున్నారు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ గురించి? కేంద్రం గురించి మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు మేడం. మేడం ఏమి దానికి కొద్దిగా సొంతం లేకుండా మాట్లాడుతున్నాడు మేడం. అసలు ఆ నుంచి ఏమి మాట్లాడినా ఆ నుంచి ఇక్కడ జగన్ చూడబోతే ఇటు మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ చూడబోతే అటు మాట్లాడతాడు మేడం. ఏదున్నా ఆ నుంచి బుద్ధ లేదు, తప్పులు వచ్చి రెండోది లేనే లేదు మేడం. ఓకే, చెప్పండి. థ్యాంక్ యూ వినయ్ గారు. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాజ్ కుమార్ గారు ఉన్నారు. రాజ్ కుమార్ గారు మేడం, నమస్తే. అదే ప్రత్యేక హోదా గురించి అండి. ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్న అన్యాయాల్లో ఇదొకటండి. మనకి విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తామని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి చెప్పిన మాటకి కానీ వాల్యూ లేకపోతే ప్రజలు ఏ విషయాన్ని నమ్మాలి? విశాఖపట్నానికి రైల్వే జోన్ ఎందుకు డిక్లేర్ చేయలేదు, మనం ఎందుకు పోరాటం చేయట్లేదు? ప్రత్యేక ప్యాకేజ్ ఎవరికి కావాలండి? మా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు కావాల్సింది జాబ్స్. ప్రత్యేక హోదా ఇస్తే ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ కానీ పెట్టే పరిశ్రమలు కానీ అన్నిటికీ రాయితీ వస్తుంది. రాయితీ వస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. ప్రజలకు ఉద్యోగం వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది. సో డెవలప్మెంట్ ఆపేసి ఎవరికి కావాలండి ఈ ప్యాకేజెస్? ప్యాకేజెస్ పెడితే పరిశ్రమలు రావు కదా. డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తే ఏమొస్తుంది? మేబీ వేస్తే ఒక రోడ్డు వేస్తారేమో, మేబీ కడితే పోలవరం కడతారేమో. దేనికి కూడా ఒక ఇప్పుడు సపోజ్ నేను ఒక పని చేస్తా అంటే ఒక కమిట్మెంట్ అండి. ఇగో 2 సంవత్సరాలు ఈ పని చేస్తాను అనేది ఎక్కడ చెప్పలే. పోలవరం కడతాం, ఎన్ని సంవత్సరాలు కడతారు? 50 ఏళ్ళకా? మేబీ నెక్స్ట్ జనరేషన్ వస్తే కడతారా? ఇవన్నీ కాదు కదండి. 2019 లోపు కడతాం, 2018 లోపు ఇగో ఇంత అవుతుంది పోలవరం ప్రాజెక్ట్ కి, దానికి మేము ఎంత ఇస్తాం? ఎక్కడున్నాయండి లెక్కలు? నెక్స్ట్ కంపెనీస్ కి రాయితీలు కావాలి, రాయితీలు వస్తే కంపెనీస్ వస్తాయండి. అది ఎక్కడ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ఎన్ని సంవత్సరాలు ఇస్తుంది? కంపెనీలు రావు కదా డబ్బులు ఇస్తే. సో కంపెనీలు కావాలంటే ఏం చేయాలి? మీకు యూ నీడ్ టు గివ్ సమ్ డిబేట్ టు దెమ్. కొంత ఏదో కన్సెషన్ ఇస్తామనో, ఇది ఇస్తామనో, ఇది ఇస్తామంటే వస్తుంది. పవన్ కళ్యాణ్ ఏమైతే అడిగారో అవన్నీ వ్యాలిడ్ అండి. సో డెఫినెట్ గా ప్రత్యేక హోదా వచ్చి తీరాలి. ఇవ్వకపోతే వి నీడ్ టు ఫైట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. థ్యాంక్స్ అలాట్. నెక్స్ట్ భాస్కర్ గారు ఉన్నారండి నెల్లూరు నుంచి. హలో. అవును మేడం. భాస్కర్ గారు మాట్లాడండి, చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నారు ఎలక్షన్ ముందర ప్రత్యేక హోదా అన్నారు, అందరినీ ఉబ్బిచ్చారు, అందరినీ చేశారు. మొన్నటి దాకా ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పారు. ఎలక్షన్ వచ్చేసారు, ఈ రోజు రూలింగ్ లోకి వచ్చేసారు. బీజేపీ టీడీపీ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇదేంది మేడం ఇది? మామూలుగా అంటే అంటే ఏడు దాటేటప్పుడు ఒక ఇది, ఏడు దాటిన తర్వాత ఒక సామెత ఉంది కదా, ఆ టైప్ లో అయిపోయింది మేడం. అంటే వీళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఏ పార్టీని కాదు, వీళ్ళు ఎందుకు మేడం మరీ మోసం చేస్తున్నారు ప్రజలు? ఇంత అమాయకులు అనుకుంటున్నారు ప్రజలు మరి మేడం? మరి ఇంత ఘోరంగా ఉంటే మరి ఇంత అబద్ధాలు ఇంత చెప్పి ఈ రోజు ఒక మాట చెప్పి, రేపు ఒక మాట చెప్పి, ఎల్లుండి ఒక మాట చెప్పి ఇట్నే కాలం గడిపితే 2.5 సంవత్సరం నుంచి కాలం బట్టి ఇప్పుడు ఏంటంటే ప్యాకేజీ కన్నా ఇది స్పెషల్, ఇది మంచిది, ఇది ఇస్తున్నారు, అది ఇస్తున్నారు అని చెప్పి చెప్పడం ఇది ఏంది మేడం? ఒక్కరి వల్ల జనం చూస్తున్నారా, వింటున్నారని కూడా తెలియటం లేదా వీళ్ళకి? ఎంత బాధగా ఉంది మేడం. ఎంత అంటే ఈ ప్రత్యేక హోదా ఇస్తే చిన్న ఉద్యోగాలు వస్తాయి. మాలాంటి వాళ్ళు మేము ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాము. మాలాంటి ఉద్యోగులు లేని వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగులు చేసుకోవచ్చు, ఏదో కంపెనీలు వస్తాయి, ఏదో ఒకటి ఖాళీగా ఉండదు, ఏదో ఒకటి చేసుకోవచ్చు అని ఒక ఇది ధైర్యం ఉండింది మేడం దాకా. కానీ ఇదేంది మేడం, ఇది ఘోరంగా ఉంది మరి. రైట్, ఓకే, రైట్, థ్యాంక్ యూ భాస్కర్ గారు.
సో నెక్స్ట్ నాగిరెడ్డి గారు మనకి ఒక వాట్సాప్ మెసేజ్ చేశారండి, తనేం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ప్యాకేజీ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేని ప్యాకేజీని రాష్ట్రంలో కొంతమంది చాలా గొప్పలుగా ప్రకటించడం మూలంగా ఇటువంటి మాట వచ్చింది. ఇవాళేమో హోదా ఇచ్చిన రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయా అని చెప్పి మాట్లాడే తీరు మీదే పబ్లిక్లో చాలా ప్రశ్న వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారు అన్నది కూడా 100% అది ఎవరికి ఉపయోగం లేని వస్తువు, ఉపయోగం లేని ప్యాకేజీలు ప్రకటించారు కాబట్టి దాన్ని ఆ మాట వాడారని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ నెల్లూరు నుంచి రమణారెడ్డి గారు లైన్లో ఉన్నారు. రమణారెడ్డి గారు మేడం చెప్పండి, కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై మీ అభిప్రాయం ఏంటో ఒకసారి మాతో షేర్ చేసుకోండి. మేడం ఆ రోజు ఢిల్లీలో విభజన చేసేటప్పుడు వెంకయ్యనాయుడు గారు ఏం మాట్లాడారు, మనకు బ్రహ్మాండమైన ప్యాకేజ్ వస్తుంది, బ్రహ్మాండమైన హోదా ఇస్తారు, దానివల్ల అందరూ హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఆ రోజు చెప్పారు వెంకయ్యనాయుడు గారు. ఓకే, సో రమణారెడ్డి గారు కాల్ కట్ అయిపోయిందండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. సీతారాం గారు, హలో. సీతారాం గారు శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, చెప్పండి మీ అభిప్రాయం ఏంటో. ప్రత్యేక మస్ట్ ఇవ్వాలి కదా మేడం ఇప్పుడు. హలో చెప్పండి. ప్రత్యేక హోదా మస్ట్ ఇవ్వాలి కదా మేడం. చెప్పండి మీరు. హలో మాకు వినపడుతుంది, చెప్పండి మీరు. ప్రత్యేక హోదా ఇవ్వాలి కదా, అసెంబ్లీలో జగన్ మాట్లాడినెవరు, ప్రత్యేక హోదా ఇవ్వరు. ఓకే, ప్రత్యేక హోదా మస్ట్ ఇవ్వాలి కదా మేడం. అదేనా మేడం. థ్యాంక్ యూ సీతారాం గారు. నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి శివప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. శివప్రసాద్ గారు మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ అభిప్రాయం. మేడం ఇప్పుడు యాక్చువల్గా విడగొట్టేటప్పుడు అన్ని రూల్స్ చేసేసామని చెప్పారు. పార్లమెంట్ లో అన్ని చేశారు తలుపులు మూసేసి. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు ఆ రోజు నేనే చేసేసాను, ఆ రోజు నేను ఒక్కడనే మాట్లాడాను అని చెప్పేసి ఈ రోజు కూడా ఆయన స్టేట్మెంట్ లో చెప్తున్నాడు. బట్ ఈ రోజు కూడా ఆయన చెప్పేది ఏది కూడా జరుగుతుందనే నమ్మకం కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే వీళ్ళు అక్కడ తిరుపతి మీటింగ్ లో పెట్టి గర్భం చనిపోయింది, చంపి బిడ్డను తీశారని చెప్పాడు మోడీ గారు. ఆ రోజు 5 సంవత్సరాలు కాదు నేను 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పారు. అదే మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఈ రోజు ఏ విధంగా డిబేట్ చేస్తారండి? ఇంకొకటి, ఆ రోజు కాంగ్రెస్ చేసింది తప్పు అని చెప్పేసి వీళ్ళందరూ అని అదే తప్పుడు వీళ్ళు చేసేటప్పుడు కాంగ్రెస్ ఏదైతే గుణపాఠం చెప్పారో జనాలు ఆ గుణపాఠం నేర్పుతారని వీళ్ళు ఎందుకు అనుకోవట్లేదు వీళ్ళు? కాబట్టి ఏంటంటే ప్రత్యేక హోదా వల్ల అందరికీ కూడా మేలు జరుగుద్ది అనేది 190 మంది అనుకుంటున్నారండి. ఇంకొకటి, ఇక్కడ కూడా ఈ స్టేట్ లో కూడా ప్రతిదీ కూడా డీవీఎస్ నే, ఇచ్చిన హామీలన్నీ డీవీఎస్ నే, ఏది కూడా నెరవేర్చట్లేదు. ఇవాళ జనాలందరూ గొర్రెలని అనుకుంటున్నారేమో, బట్ నెక్స్ట్ 2019 వచ్చేసరికి వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి మేమందరం అనుకుంటున్నాం ఇక్కడ. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన కొంచెం కోలుకుని మళ్ళీ మంచి పందానే తీసుకున్నారు. దాన్ని కంటిన్యూ చేసి అందరితో పాటు, అంటే ఆయన నేను ఒక్కడనే మీకు ఇవ్వకపోతే నేను చేస్తానని అంటున్నారు. అలా కాదు, ఆయన అందరితో పాటు కలిసి చేస్తే కంపల్సరీగా విన్ అవుతారండి. అందు గురించి ఏంటంటే అన్ని ప్రతిపక్షాలు ఏకమయ్యి, ఇప్పుడు తమిళనాడు కర్ణాటకలో చూడండి, కర్ణాటకలో అక్కడ వాటర్ గురించి పెద్ద ఇష్యూ అయ్యి బంద్ చేస్తూ మొత్తం అందరూ A to Z అందరూ పాల్గొన్నారు. అది ఇక్కడ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా పాల్గొని, అటు తెలుగుదేశం అని కాదు, ఇటు వైఎస్ఆర్ అని కాదు, ఇటు కాంగ్రెస్ అని కాదు, A to Z ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పూనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం దిగి వస్తుంది. కాబట్టి అందరి ఆశలు కూడా నెరవేరాలి, ప్రత్యేక హోదా రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు. నెక్స్ట్ ఏలూరు నుంచి రవి గారు లైన్లో ఉన్నారు. రవి గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏలూరు నుంచి చెప్పండి, మాట్లాడండి. అప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది 14వ పంచవర్ష ప్రకారం వీళ్ళు హామీలు ఇచ్చినప్పుడు వీళ్ళకి గవర్నమెంట్ కి తెలియదండి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కన్ఫర్మ్ గా తెలుసు కదండి. 14వ పంచవర్ష ప్రణాళిక అడ్డం వస్తుంది, ఇప్పుడు మేము ఇవ్వలేమంటున్నారు. ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు 14వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం మేము ఇష్టం కుదరదు అని ఆ రోజు చెప్పలేరండి వాళ్ళు. చెప్పొచ్చు కదండి.
ఓకే. ఇప్పుడు ఎన్ని అడ్డు వస్తున్నాయి, ఎందుకని అంటున్నారండి ఇలాగా? ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఎందుకు ఎవరికి ఉపయోగపడుతుందండి? అప్పుడు అది ఇచ్చిన హామీనే వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. ఇప్పుడు ప్యాకేజ్ ఇస్తామంటున్నారు. ఈ ప్యాకేజ్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారండి? కుదరదు కదా. అప్పుడు అందరు ప్రధానమంత్రి ఇచ్చిన హామీనే అంటున్నారు. ఇప్పుడు ఇది ఇచ్చిన హామీని, ఈ ప్యాకేజ్ ఇచ్చిందని అమలుపరుస్తున్నాను 2.5 సంవత్సరాల్లో ఇప్పుడు దాకా ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల్లో ఏం చేస్తారు? 2.5 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు. ఇంకా 2.5 సంవత్సరాల్లో ఇంకా మిగిలిన 2.5 సంవత్సరాల్లో ఏమి ఇస్తారని గ్యారంటీ ఉంది? మన నాయుడు గారు చెప్పినట్టు అదేంటి 2 సంవత్సరాల్లో మనకి అది గవర్నమెంట్ లో ఇంప్లిమెంటేషన్ చేయండి. గవర్నమెంట్ లో అంటే ఇప్పుడు అది గవర్నమెంట్ రూల్స్ పొందేలాగా ఇప్పుడు ప్యాకేజ్ ఇస్తున్నాం కదా, ఆ ప్యాకేజ్ ని గవర్నమెంట్ లో పెట్టండి, చట్టబద్ధం చేయండి అంటున్నారు. చట్టబద్ధం చేస్తే ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడో 15 సంవత్సరాలకి 20 సంవత్సరాలు చేస్తే ఉపయోగం ఉంది. ఇప్పుడున్న స్టూడెంట్స్ బోళ్ళు మంది ప్రజలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది నాశనం అయిపోతున్నారు. అసలు ఉపయోగం లేకుండా పోతుంది కదా. థ్యాంక్ యూ రవి గారు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారండి, హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు. హాయ్ అండి. యాక్చువల్లీ నేను 2 విషయాల గురించి మాట్లాడుకుంటున్నానండి. చెప్పండి. ప్రతి వాళ్ళు ప్రత్యేక హోదా అంటున్నారు. యాక్చువల్లీ ప్రత్యేక హోదా విత్ ఇన్సెంటివ్స్ అనేది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయట్లేదండి ఏ ప్రతిపక్షాలైనా కానీ. అది ఫస్ట్ మనం చూడాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్యాకేజీ ప్రతి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడగంగానే విమర్శిస్తూ ఉన్నారు, ఏం అవగాహన లేదు అది ఇదని. మరి ఆ రోజు ప్రచారం చేపించుకునేటప్పుడు కానీ అతను ఇదా అని చెప్పినప్పుడు మరి అప్పుడు తెలియదా, ఇప్పుడు కొత్తగా వచ్చిందా? రెండో విషయం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు చూడండి, ప్రతిపక్షాలు కానీ అధికార ఉన్నోళ్ళు వాళ్ళు ఎప్పటికీ పోరాడలేరు. ఎందుకంటే వాళ్ళకి కేసుల భయం, ఏదో ఒక భయం ఉంది ప్రతి వాళ్ళకి. మనకి బ్యాక్లాగ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కరెక్ట్ గా పోరాడలేకపోతున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ ఇదన్నా తెలుసుకొని ఇతను క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టి కనీసం ఫైట్ చేస్తే ప్రజల కోసం కొంచెం మంచి జరిగిందని చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ పశ్చిమ గోదావరి నుంచి మురళి గారు లైన్లో ఉన్నారు. మురళి గారు. మేడం గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ అభిప్రాయం ఏంటో. ఎస్ మేడం, ఎలక్షన్ టైంలో తిరుపతి సభలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఉన్న టైంలో వెంకయ్య నాయుడు గారు ఇంక్లూడింగ్ స్పెషల్ స్టేటస్ ఇస్తున్నామని మేనిఫెస్టోలో పెట్టారు. అది సెంట్రల్ ఏది వాళ్ళు బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు, తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టారు. అయింది ఎవరికి వాళ్ళే పొలిటికల్ మైలేజీ కోసం ఇప్పటి వరకు ఇంతవరకు లాక్కొచ్చారు. ఇప్పుడు ఈయన మార్నింగ్ ఈ రోజు వెంకయ్య నాయుడు గారు ఏమంటారు, ఎలా మీరేమో ఏమి చూశారు మీరు, ఫీజిబిలిటీ అంటే ఆయన ఒక్కరికే వచ్చా ఇంగ్లీషు, ఎవరికి రాదా? పార్లమెంట్ లో ఎంత మహానుభావులు ఎంతమంది లేరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ಎಷ್ಟು వచ్చినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఫీజిబిలిటీ అంటే ఎవరికి తెలుసా? ఫీజిబిలిటీ అనేది ఆయన ఆ రోజు చెప్పలేదా? 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని. ఏంటి మేడం ఇది? ఎవరి కాళ్ళే ఇస్తారు, పొలిటికల్ మైలేజ్ కోసం చూసుకుంటున్నారు. ఎలక్షన్ టైంలో మళ్ళీ ఎవరైతే హైక్ లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళు గెయిన్ కావడం కోసం ఈ విధంగా ఎవరిని మోసం చేస్తున్నారు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాటిపోయింది, 3 సంవత్సరాలు వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ ముందు డెఫినెట్ గా ఇస్తారు వాళ్ళు. కాకపోతే వాళ్ళ ఎలక్షన్ ఆ టైంలో ఆ పార్టీ గురించి ప్రజల్ని వమ్ము చేయడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ మేడం? అది చాలా తప్పు మేడం. ఇది వాళ్ళు చేసేదంతా టీడీపీ గవర్నమెంట్, అటు గవర్నమెంట్ మొత్తం అంతా సర్వనాశనం చేస్తుంది మన వీళ్ళ గురించి. అది మేడం. థ్యాంక్ యూ మురళి గారు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు. హలో వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. హలో, బీజేపీ టీడీపీ రెండు కలిపి ప్రజలను మోసం చేసినాయండి బాగా. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దానివల్ల ఉద్యోగాలు కూడా పిల్లకాయలకి ఏమొస్తాయో నమ్మకాలు లేవు. విద్యార్థులకి చాలా నష్టపోతారండి. ప్రత్యేక హోదా వస్తేనే బాగుంటుంది. అదేంట హిమాచల్ ప్రదేశ్ ఒకటి, ఇంకోటి 2 చిన్న రాష్ట్రాలు చెప్తారు. వీళ్ళు బీజేపీ వెంకయ్య నాయుడు కానీ వీళ్ళందరూ ఆ రోజు పార్లమెంట్ లో మాట్లాడేప్పుడు తెలియదా? చంద్రబాబు తెలియదా? 15 రోజుల క్రితం ఒక మాట చంద్రబాబు గారు, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్యాకేజీ చాలా మోసం చేశారండి ప్రజల్ని. రైట్, ఓకే మేడం. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శివ గారు. చెప్పండి మేడం.
మేము హైదరాబాద్ మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి. మాకు ఈ రోజు రాజకీయాల మీద విరక్తి పుడుతుంది మేడం. ఎందుకంటే ఈ రోజు అనమాట మనకి ఆల్రెడీ ఏమన్నా పచ్చే పోతుంది, మనకి ఆంధ్ర హక్కు, మనకి ఆంధ్రాది హక్కు. ఆంధ్ర హక్కులో అనమాట ప్రతి రాజకీయాలు ఏం చేస్తారంటే ఇది ఇస్తాం అని చెప్పి సామె ఇచ్చేదే ఉండదు కానీ ఇంకేం లేదు. అలాంటిది ఎంతమంది మోసం చేయడానికి ఈ రాజకీయాలు ఎంతమంది పుడతారో నాకు అర్థమవుతుంది. ఆ రోజు ఎన్టీఆర్ గారు పుట్టారు, ఈ రోజు అనమాట ఒక మన రాజశేఖర్ రెడ్డి మన ఆంధ్ర రాష్ట్రం మేలు చేసి వీళ్ళిద్దరే, వాళ్ళు తప్ప ఇంకేమున్నా చెప్పండి. కానీ ఎందుకు టీవీలో యాడ్ చేసుకుంటూ మేము అది చేస్తున్నాం ఇది చేస్తాం అని చెప్పి లేనిపోయిన హామీలు చేసుకుంటే ఎందుకు మేడం అది? ఈ రోజు వెంకయ్యనాయుడు గారు అనమాట మాకు ఆంధ్రాని ఎంతో మేలు చేస్తారని చెప్పి ఎంతో ఆయన గురించి ఎంతో సపోర్ట్ చేస్తున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్యాన్స్. మరి అలాంటిది అనమాట ఆయన కూడా అనమాట ఎక్కడికో మరి దేని గురించి లొంగిపోయిండో లేదా దేని గురించి చేసి నాకు అర్థమైతే కావట్లేదు. కానీ ఆయన కూడా మరి ఈ రోజు అనమాట 2 నాయకులు మాట్లాడుతుండ్రు ఆయన. రైట్ రైట్, థ్యాంక్ యూ శివ గారు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కళ్యాణ్ గారు లైన్లో ఉన్నారు. కళ్యాణ్ గారు. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాని గురించి ఓ మాట చెప్పదలుచుకున్నాను మేడం. ఇప్పుడు 2009లో వాళ్ళ అన్నయ్య వచ్చి ఈ రాష్ట్రం ఇలా పెట్టడానికి ఆయన ఒక కారణం అండి. రేపు ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి కానీ 2019లో వచ్చి ఓట్లు చీల్చి ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేయకపోవడానికి కారణం అవుతాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిద్ర లెగుస్తాడో తెలియదు, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఈ విధంగా జరుగుతుంది. మేడం ఇప్పుడు మెయిన్ మన వాళ్ళు ఆయన వెంకయ్యనాయుడు గారు చెప్తారు యాక్ట్ లో షల్ బి లేకపోతే ఫీజిబిలిటీ ఆఫ్ అని చెప్పి అంటున్నారు. ప్రీవియస్ డ్రాఫ్ట్ నోట్ పంపించినప్పుడు వాళ్ళు అవన్నీ చూసుకొని ఉంటారుగా, వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే కనుక అప్పుడే కరెక్షన్స్ ఇవన్నీ చేసేవాళ్ళు, అది చేయలేదు. మళ్ళీ కాంగ్రెస్ కి వస్తే వచ్చేసి స్పెషల్ దాన్ని అంతా కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు ప్రజల్ని. జిఎస్టీకి సపోర్ట్, జిఎస్టీకి మరి ఆ టైంలో చెప్పొచ్చు కదా జిఎస్టీ మేము పాస్ చేయాలంటే మాకు ఇది కావాలి. అప్పుడేదో సోనియా గాంధీ వాళ్ళకి ఏదో కేసులు ఉన్నాయని అవన్నీ లాలు ఇచ్చి జరిగి జిఎస్టీ మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి మన స్పెషల్ స్టేటస్ కి వచ్చి కాంప్రమైజ్ అయిపోయారు. జిఎస్టీకి తమిళనాడు ఒప్పుకోకపోయినా గానీ వాళ్ళకి 25,000 కోట్ల పోర్ట్ గానీ ఇవన్నీ వస్తాయి. తమిళనాడు నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది మన ఎంపీలు. ఈ పొలిటీషియన్లు అందరూ ఎంపీలందరూ బడా ఈ పారిశ్రామికవేత్తలు అయిపోయి వాళ్ళ గొడవల్లోనే అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి అదొక మాట ఇదొక మాట మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడేమో ఒప్పుకుంటాం ప్యాకేజీ తీసుకోవచ్చు, కానీ మనకి దానికి ఇప్పుడు మీ టీవీ ఛానల్స్ అయినా కానీ ప్రజలకి ఇప్పుడు తెలియపరచాల్సింది ఏంటంటే మేడం వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలో ఏమేమి ఉన్నాయి, అసలు స్పెషల్ స్టేటస్ ఏముంటాయి క్లియర్ గా ఈ రాజకీయ నాయకులు చెప్పేది ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఒక కరెక్ట్ గా మీరు కూడా అనాలిసిస్ చేసి ప్రజలకి కొద్దిగా బాగుంటుందని నా ఉద్దేశం అండి. రైట్ రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. నెక్స్ట్ రాజమండ్రి నుంచి చందు గారు ఉన్నారు. చందు గారు. హలో హలో, చెప్పండి మీ అభిప్రాయం. వీళ్ళు ఈ నాయకులు ఏంటంటే మీరు ప్రజల్ని మేనేజ్ చేద్దామని చూస్తున్నారండి. ఎంతవరకు మేనేజ్ చేయగలరండి వీళ్ళు ప్రజల్ని? మొత్తం అందరికి క్లియర్ గా అర్థమైపోయిందండి. ప్రజలను మేనేజ్ చేయలేదు, ప్రజాభిప్రాయం ఏంటో తీసుకుని దాని ప్రకారం ఫాలో అవ్వాలి, కానీ వీళ్ళు ప్రజలను మేనేజ్ చేద్దామంటే కుదరదండి. ఒక్క నాయకుడు కూడా సరిగ్గా ప్రజల తరఫున మాట్లాడే నాయకుడు ఎవరు లేరండి ఈ రోజుల్లో. ఓకే మేడం. ఓకే రైట్, థ్యాంక్ యూ చందు గారు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి, చెప్పండి మీ అభిప్రాయం. ఈ మధ్య చంద్రబాబు గారు ఓ సామెత చెప్పారండి, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందే అని పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. పోలవరం నిర్మాణ బాధ్యతలు స్టేట్ గవర్నమెంట్ కి ఇస్తున్నామని చెప్పినాక ప్రత్యేక ప్యాకేజీ వద్దంటారా అండి చంద్రబాబు? ఆల్రెడీ ఆయన చెప్పాడు కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుంది. ఆయన కోరుకున్నదే పోలవరం ఆయన తరఫున నిర్మించాలా అని. కాబట్టి ఆయన ఎప్పుడు ప్రత్యేక ప్యాకేజీలు వద్దని చెప్పరు. ఒకటి, ఈ ఆ రోజు ప్రత్యేక హోదా కావాలని కోరిన వెంకయ్య నాయుడు గారికి తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత హైదరాబాద్ లో స్వర్ణ భారత్ కి జమీన్ ఇచ్చారండి. అంటే అది లంచంగా తీసుకున్నాడు వెంకయ్య నాయుడు గారు.
ఈ విషయం ఎవరు గమనించడం లేదు. వెంకయ్య నాయుడు గారు అంత నిస్వార్థపరుడైతే ఆ ప్రత్యేక హోదా చట్టం తయారు చేసిన ముసాయిదా ఆయన చూపించారు కదా, అప్పుడు ఆయన గమనించలేదా ఈ చట్టంలో ఇది పెట్టలేదని ఈ రోజు అంటున్నారు. అలాగే ఈ 14వ ఆర్థిక సంఘం నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడిందండి? 2 సంవత్సరాల తరువాత. అంతవరకు వెంకయ్య నాయుడు గారు ఏం చేస్తున్నారండి? వెంకయ్య నాయుడు గారు చాలా మోసం చేస్తున్నారండి. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా నుంచి అర్జున్ గారు ఉన్నారు. అర్జున్ గారు. మేడం గారు, ఇది వాదా వల్ల ఇప్పుడు ఎవరో నష్టపోలేదు మేడం. కేవలం విద్యార్థులే నష్టపోయారు. ఇప్పుడు విద్యార్థులు కొన్ని వేల కోట్ల లక్షల్లో బయటకు వచ్చేస్తున్నారు మేడం, నిరుద్యోగులు. వాళ్ళు నష్టపోయారు మేడం. ఇప్పుడు చంద్రబాబు గారు నష్టపోయారో లేకపోతే మోడీ గారు నష్టపోయారు మేడం. సంవత్సరానికి డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మిగతా కేటగిరీలో చేసిన వాళ్ళు కొన్ని లక్షల్లో వస్తున్నారు మేడం. అంతమంది నష్టపోతున్నారు. ఇప్పుడు వాదా అవదని తెలిసినప్పుడు ఆ వేళ మేము ఇస్తామని చెప్పకూడదు కదా చంద్రబాబు నాయుడు గారు అయినా లేకపోతే మోడీ గారు అయినా. వాళ్ళు మాట్లాడుకుంటూ జనాలను మోసం చేయడం, ఇంకొక 2 సంవత్సరాలు మోసం చేయగలరేమో మేడం చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్ప తర్వాత ప్రజలు ఎలాగ తీర్పు చెప్తారు మేడం చంద్రబాబు నాయుడు గారికి, అది నేనైతే చెప్పగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెచ్ఎం టీవీకి మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పగలను. ఎందుకంటే నేను పలానా డేట్ గుర్తు పెట్టుకోలేను, కానీ వీరకృష్ణ గారు ఎవరో డిబేట్ చేశారు మేడం. ఆ డిబేట్ లో మాత్రం చాలా బాగా మాట్లాడారు ఆయన. థ్యాంక్ యూ అర్జున్ గారు. సో నెక్స్ట్ కాలర్ విజయనగరం నుంచి నాయుడు గారు ఉన్నారు. హలో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్లీ స్పెషల్ స్టేటస్ గురించి చాలా రచ్చ చేసుకుంటూ ఉన్నారు సార్, ఆ పార్టీ ఈ పార్టీ. బట్ ఆ రోజున డివైడ్ అయినప్పుడు వెంకయ్యనాయుడు గారు సాక్షిగా ఏం జరిగింది మేడం? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో 5 years అని అంటే వీళ్ళేమో 10 years కావాలని వెంకయ్యనాయుడు గారు అడిగారండి. వెంకయ్యనాయుడు గారు జాతీయ లెవెల్లో బీజేపీలో ఇంపార్టెంట్ లీడర్ అండ్ మోర్ ఓవర్ ఇస్ మోస్ట్ క్లోజ్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మోడీ అండి. అండ్ హీ హ్యాస్ వెరీ గుడ్ వెలిడిటీ ఇన్ ద పోర్ట్ఫోలియో ఇన్ ద క్యాబినెట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఆ రోజున తనే సారే అడిగి ఈ రోజున అది ఇవ్వలేము ఇది ఇవ్వలేము అని చెప్తూ వచ్చారండి. అండ్ 14th కమిషన్ వేసాము, దాన్ని రికమెండ్ చేయలేదన్నారు. అది వేసిన వాళ్ళు ఎవరు? సెంట్రల్ గవర్నమెంటే కదా వేసింది. ఆ రోజున పోరాడే వాళ్ళు ఈ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఇకపోతే చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఇంకేముందండి, ఒకసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు 2014లో ఒకలా మాట్లాడారు, 2015లో మాట్లాడారు, 2016లో 15 days బ్యాక్ ఒకలా మాట్లాడారు, ఈ రోజే మాట్లాడారు. ఎస్, ఎవ్రీబడి యాక్సెప్ట్ ద ప్యాకేజెస్, దట్ 100% షూర్. బట్ అట్ ద సేమ్ టైం స్పెషల్ స్టేటస్ అయితే కంపల్సరీ కావాలండి. బికాస్ దేర్ ఇస్ హ్యూజ్ ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. సో ఓన్లీ ఫ్యూ ఇండస్ట్రీస్ అట్ వైజాగ్. రిమైనింగ్ ఏరియాలో ఎక్కడ ఏమీ లేదండి. ఏదో చిన్న వస్తున్నాయి తప్ప బిగ్ వేలు ఎక్కడ లేవండి. సో స్పెషల్ స్టేటస్ కావాలండి. రైట్. థ్యాంక్ యూ నాయుడు గారు. నెక్స్ట్ గుడివాడ నుంచి శ్రీకాంత్ గారు వాట్సాప్ మెసేజ్ పంపించారు. తనేమంటున్నారో ఒకసారి చూద్దాం. ఈ రోజున ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిన తర్వాత ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ ఎక్కువ ఇస్తున్నారని చెప్పి అంటాను. ఇది దాని ఉదాహరణగా ఈ పాచిపోయిన లడ్డూలుగా మనం ప్రకటిస్తున్నాం. ఎందుకంటే కనుక దీనివల్ల ప్రత్యేక హోదాకి ఏం జరగనప్పుడు, అంత రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రత్యేక హోదాలని ఏం జరగదని చెప్పి చెబుతున్నప్పుడు ప్యాకేజీ వల్ల ఏం జరుగుద్దని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ ప్యాకేజీ అనేది మటుకి వాళ్ళు ఇచ్చేది ఒక బడా కాంట్రాక్టర్లకు ఉపయోగపడుతుంది. సో మొత్తం మీద ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా అన్న పేరు తప్ప ప్రత్యేక ప్యాకేజీ రూపంలో అంతకంటే ఎక్కువే ఏపీకి దక్కుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఇటు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ప్యాకేజీతో ప్రస్తుతానికి సరిపెట్టుకున్న హోదా విషయంలో మా వంతు ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో రెండు ప్రభుత్వాలు ఏం చెప్తున్నప్పటికీ మెజార్టీ ప్రజల నుంచి మాత్రం స్పెషల్ స్టేటస్ కావాలన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఇది ఇవాళ వీకెండ్ వాయిస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం.